ఆదికాండం 27 1 ఇస్సాకు ముసలివాడై అతని కన్నులు చూడలేనంతగా మందగించినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, అయినా కుమారుడా అని అతనితో చెప్పగా వాడు, ఉచిత్తము, ఇదిగో ఇక్కడ ఉన్నానని వానితో చెప్పెను. 2 అప్పుడతడు, ఇదిగో నేను ముసలివాడనైతిని, ఏ రోజున చనిపోదునో నేను ఎరుగను. 3 కాబట్టి నీవు నీ ఆయుధములను అనగా నీ అమ్ముల పొదిని, నీ విల్లును తీసుకొని పొలములోనికి వెళ్ళి నాకోసము వేటాడుము. 4 నేను చనిపోకమునుపు నీవు తిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకు రుచికరమైన వంటకమును వండి నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పెను. 5 ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి తీసుకొని వచ్చుటకై పొలములోనికి వెళ్ళెను. 6 అప్పుడు రిబ్కా తన కుమారుడైన యాకోబుతో, నీ తండ్రి నీ సహోదరుడైన ఏశావుతో, 7 నాకు రుచికరమైన వంటకమును వండి తీసుకుని రమ్ము, నేను తిని చనిపోకమునుపు యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకు వేట ఇమ్మని చెప్పుట వింటిని. 8 కాబట్టి నా కుమారుడా, నేను నీకు ఆజ్ఞాపించునట్లు నా మాట వినుము. 9 నీవు మందయొద్దకు వెళ్ళి అక్కడ నుండి నాకు 2 మంచి మేకిసల్లలను తీసుకొని రమ్ము. నీ తండ్రికి ఇష్టమైనట్లు ఆయన తినుటకు నేను వాటితో రుచికరమైన వంటకమును వండెదను. 10 ఆయన చనిపోకమునుపు నిన్ను ఆశీర్వదించునట్లు నీవు నీ తండ్రికి దాని తీసుకొని వెళ్లవలెనని చెప్పెను. 11 యాకోబు తన తల్లియైన రిబ్కాతో, ఇదిగో నా సహోదరుడైన ఏశావు రోమములు గలవాడు, నేను మృదువైన చర్మము గలవాడను. 12 నా తండ్రి నన్ను తడిమిచూచునేమో, అప్పుడు ఆయన దృష్టికి నేను మోసగాడనై ఆశీర్వాదమునకు ప్రతిగా శాపమును తెచ్చుకొందునేమో అని చెప్పెను. 13 అందుకు అతని తల్లి, నా కుమారుడా, నీకు వచ్చు శాపము నా మీద పడునుగాని నా మాట విని వెళ్ళి వాటిని నాకు తీసుకుని రమ్మని చెప్పెను. 14 వాడు వెళ్ళి వాటిని తీసుకుని వచ్చి తన తల్లికి ఇచ్చెను. అంతటా అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైనట్లు రుచికరమైన వంటకమును వండెను. 15 మరియు రిబ్కా తన యొద్ద ఇంట్లో ఉన్న తన పెద్ద కుమారుడైన ఏశావు యొక్క మంచి వస్త్రములను తీసుకొని తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగించెను. 16 మరియు ఆ మేకపిల్లల చర్మములతో వాని చేతులకును మెడలోని నునుపైన భాగమునకును తొడిగించెను. 17 అప్పుడు తను వండిన రుచికరమైన వంటకమును రొట్టెను తన కుమారుడైన యాకోబు చేతికిచ్చెను. 18 వాడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, చిత్తము నా కుమారుడా, నీవెవరవని అడిగెను. 19 యాకోబు తన తండ్రితో, నేను నీ జ్యేష్ఠకుమారుడైన ఏశావును, నీవు నాతో చెప్పినట్లు చేసితిని, దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడిన దానిని తిని నన్ను ఆశీర్వదించుమని చెప్పెను. 20 ఇస్సాకు తన కుమారునితో, నా కుమారుడా, నీకు అంత త్వరగా ఏలాగు దొరికెనని అడుగగా వాడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించెనని చెప్పెను. 21 ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకురా, నా కుమారుడవైన ఏశావు వేయో కావో నేను నిన్ను తడిమి చూడవలెనని యాకోబుతో చెప్పెను. 22 యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు రాగా అతడు వానిని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏశావు చేతులని చెప్పెను. 23 వాని చేతులు వాని సహోదరుడైన ఏశావు చేతులవలె రోమములు కలిగియున్నందున అతడు వానిని గుర్తుపట్టలేదు. అప్పుడు అతడు వానిని ఆశీర్వదించెను. 24 మరియు అతడు, నీవు నిజముగా నా కుమారుడైన ఏశావువేనా అని అడుగగా వాడు, నేనేనని చెప్పెను. 25 అప్పుడు అతడు, నా కుమారుడా, నాకు వడ్డించుము, నేను నా కుమారుని వేట తిని నిన్ను ఆశీర్వదించెదనని చెప్పగా వాడు వానికి వడ్డించెను. అతడు తిని వానికి ద్రాక్షారసము ఇయ్యగా అతడు త్రాగెను. 26 అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు, ఈ నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పగా వాడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. 27 అప్పుడతడు వాని వస్త్రముల వాసన చూచి వానిని ఆశీర్వదించి, ఇదిగో నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన పొలము వాసనవలే ఉన్నది. 28 దేవుడు ఆకాశమందలి మంచును భూమియందలి సారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును నీకిచ్చునుగాక. 29 ప్రజలు నీకు దాసులయ్యుందురు, జనులు నీకు నమస్కారము చేయుదురు, నీ సహోదరులకు నీవు ప్రభువయ్యుందువు, నీ తల్లికుమారులు నీకు నమస్కారము చేయుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించబడుదురుగాక అని చెప్పెను. 30 ఇస్సాకు యాకోబును ఆశీర్వదించుట ముగించిన వెంటనే యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు సన్నిధి నుండి బయలుదేరగా అతని సహోదరుడైన ఏశావు వేట ముగించుకుని వచ్చెను. 31 అప్పుడతడును రుచికరమైన వంటకమును వండి తన తండ్రి యొద్దకు తీసుకుని వచ్చి, నా తండ్రి, నీవు ఆశీర్వదించినట్లు లేచి నా కుమారుని వేట తినుమని అతనితో చెప్పెను.
32 అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతని అడుగుగా వాడు, నేను నీ జ్యేష్ఠకుమారుడైన ఏశావునని చెప్పెను. 33 అప్పుడు ఇస్సాకు మిక్కిలి వణకి, అయితే వేటాడి నాకు తెచ్చినవాడెవడు? నీవు రాకమునుపు నేను అన్నిటినీ తిని వానిని ఆశీర్వదించితిని, వాడు ఆశీర్వదించబడిన వాడగునని చెప్పెను. 34 ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు మిక్కిలి బిగ్గరగాను చేదుగాను మొరపెట్టి, నా తండ్రి నన్నును ఆశీర్వదించుమని అతనితో చెప్పెను. 35 అతడు, నీ సహోదరుడు వచ్చి యుక్తిగా నీ ఆశీర్వాదమును తీసుకొనెనని చెప్పెను. 36 అప్పుడు వాడు, వానికి యాకోబు అను పేరు పెట్టబడెను గదా, వాడు నన్ను మోసగించుట ఇది రెండవసారి, వాడు నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు నా ఆశీర్వాదమును తీసుకొనెనని చెప్పి, నాకు ఆశీర్వాదమును తీసుకొనెనని చెప్పి, నాకు ఆశీర్వాదమును దాచలేదా అని అడిగెను. 37 ఇస్సాకు ఏశావుకు ఉత్తరమిచ్చి, ఇదిగో నేను వానిని నీకు ప్రభువునుగా నియమించితిని, వాని సహోదరులనందరినీ వానికి దాసులుగా చేసితిని, ధాన్యమును ద్రాక్షారసమును వానికి ఇచ్చి ఉంటిని, కాబట్టి నీకేమి చేయగలనని నా కుమారుడా అని చెప్పెను. 38 ఏశావు తన తండ్రితో, అయినా తండ్రి, నీకు ఒక్కటే ఆశీర్వాదము ఉన్నదా? నా తండ్రి నన్నును ఆశీర్వదించుమని చెప్పి బిగ్గరగా ఏడ్చెను. 39 అతని తండ్రి అయిన ఇస్సాకు అతనికి ఉత్తరమిచ్చి, ఇదిగో నీ నివాసము భూమియందలి సారమునకును, మీది నుండి కురియు ఆకాశమందలి మంచునకును దూరముగా నుండును. 40 నీవు నీ ఖడ్గముతో జీవించుచు నీ సహోదరునికి దాసుడవై యుందువు, అయితే నీవు ఏలుకొనున్నప్పుడు వాని కాడిని నీ మెడమీద నుండి తెంచుకుందువని చెప్పెను. 41 తన తండ్రి యాకోబును ఆశీర్వదించిన ఆశీర్వాదమును బట్టి ఏశావు యాకోబు మీద పగపట్టి, నా తండ్రి చనిపోవు దినములు సమీపించుచున్నవి, అప్పుడు నేను నా సహోదరుడైన యాకోబును చంపుదునని తన మనస్సులో అనుకొనెను. 42 ఏశావు మాటలు రిబ్కాకు తెలియవచ్చినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి, ఇదిగో నీ సహోదరుడైన ఏశావు నిన్ను చంపి తనకు తాను ఊరట కలుగజేసుకొనవలెనని నీమీద పగ తీర్చుకొనుచున్నాడు. 43 కాబట్టి నా కుమారుడా, నా మాట వినుము, లేచి హారానులోనున్న నా సహోదరుడైన లాబాను దగ్గరకు పారిపోవుము. 44 నీ సహోదరుని కోపము తీరువరకు, అనగా నీ సహోదరుని క్రోధము నీ మీదనుండి తొలగి నీవు వానికి చేసిన దానిని వాడు మరుచువరకు కొద్ది దినములు వాని యొద్ద ఉండుము. 45 తరువాత నేను మనుష్యులను పంపి అక్కడి నుండి నిన్ను రప్పించుకొందును, ఒక్క దినముననే మీ ఇద్దరిని నేనెందుకు పోగొట్టుకొందునని అతనితో చెప్పెను. 46 మరియు రిబ్కా ఇస్సాకుతో, ఈ హేతీయుల కుమార్తెల వలన నాకు బ్రతుకు విసుగయ్యున్నది, యాకోబు ఈ దేశపు కుమార్తెలలో నుండి వీరివలే హేతీయుల కుమార్తెలలో నుండి భార్యను తీసుకొనిన ఎడల నాకేమి ప్రయోజనమని చెప్పెను.